మరోవైపు చంద్రబాబు గారి కేసులు అన్నీ కూడా సాక్ష్యాలన్నీ మారిపోతున్నాయి, రిపోర్ట్లు మారిపోతున్నాయి. కోర్టు వారు అసలు ఆ తీర్పు కాపీలు ఇవ్వకపోవడం ఏంటో, సర్టిఫికేట్ కాపీలు ఇవ్వకపోవడం ఏంటో అర్థం కాదు. దాని మీద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి. సార్ ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేసు నుంచి బయటపడాలంటే ఉన్న సాక్ష్యాలు మాయమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులో ఉండాలంటే కొత్త సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. బట్ సిట్ దగ్గర చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి సార్. నిజంగా వాళ్ళే సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, వారే మార్చేసేస్తున్నారు. ఈరోజు సార్ నిజంగా సైకో అంటే ఎవరో చెప్తానండి సార్. రామోజీరావు గారిని ఎవరైతే విచారణకు పిలిచారో వాళ్ళెవ్వరికి పోస్టింగ్ లేవు సార్. అందరి పేకేమైన కేసులు ఉన్నాయి, విత్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరికీ పోస్టింగ్ లేవు, వారందరినీ సస్పెన్షన్ చేశారు, వారందరిపైన కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తనని ఇబ్బందికి గురి చేసినటువంటి పోలీసు అధికారుల పట్ల ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు సార్. కానీ ఇక్కడ చూసారా, ఎవరైతే రామోజీరావు గారిని విచారణ చేశారో, చంద్రబాబు గారు అరెస్ట్ చేశారో ఎవరికి పోస్టింగ్ లేవు. అందరిలో దాదాపుగా 70 నుంచి 80% మంది ఐపీఎస్ అధికారులు అందరూ దళితులే. మీరు సంజయ్ గారిని చూడండి, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఒక బీసీకి సంబంధించిన నాయకుడు, జాషువా మరొక సంబంధించిన ఆయన, జైపాల్ అని ఎడిషనల్ ఎస్పీ మరొక సంబంధించిన విషయం. ఎంత మందిని దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే సుమారుగా 10 సంఖ్యలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను ఈ రోజు పోస్టింగ్ లేకుండా వారిపైన కేసులు పెట్టి వారిని కొంతమందిని జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఇది కలుగుతుంది. ఎవరిది సైకో ప్రభుత్వం సార్? ఎవరిది రాక్షస మనస్తత్వం? ఎవరిది ఇటువంటి క్షుద్ర ప్రవృత్తి ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి. పరికరాల కొనుగోలు అవినీతి ఉందని ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సస్పెన్షన్ చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అతన్ని అసలు పోలీసుల మీద దాక్షిణకాండ, దమనకాండ అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోలీస్ సంఘ అధికారులు ఈ రోజు ఇంతమందిని 15 మందిని 16 మందిని ఐపీఎస్ అధికారులను కూడా నువ్వు బయట పెట్టి వాళ్ళ మీద సస్పెన్షన్ కేసులు వేసేస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఏది జరిగినా కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకైనా గానీ వీటికి సంబంధించినటువంటి కేసుల్ని మళ్లీ దర్యాప్తు చేపిస్తాం. దాంట్లో డౌట్, అనుమానం అనేది ఏది పెట్టుకోకండి. చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ చరమాంక దశలో అయినా సరే ఈ కేసులు విడవు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కన్నా వెళ్లి ఈ కేసును మళ్లీ తిరగదోడుతుంది. దాంట్లో డౌట్ పెట్టుకోకండి.